2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. నేను కష్టపడిపోతున్నాను. రిజల్ట్ రావట్లేదు. ఎవరికి లేని కష్టాలన్నీ నాకే ఉన్నాయి. కష్టాలతో బాధపడిపోతున్నాను అని అంటూ ఉంటారు. అసలు కష్టం అంటే ఏంటి? ఎస్పెషల్లీ కష్టాలు అని చెప్తారు కదా సార్. నిజంగానే కష్టాలు ఉంటాయా? ఏంటి అవి? వాటిని ఎలా సాల్వ్ చేయాలి? చాలా ఉంటాయి కష్టాలు. 8 టైప్స్ బేసిక్గా చెప్పేది. అసలు కష్టం అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఓకే, నాకెంత కష్టంగా ఉందో అంటారు కదా, దాని మీనింగ్ ఏంటంటే అనుకున్న టైంకి అనుకున్నది జరగక నీచమైన పరిస్థితికి వెళ్ళిపోవడం, మన ఉన్న పరిస్థితి నుంచి చాలా దిగజారి పడిపోవడం కష్టం అంటారు. ఓకే, ఒక అతనికి బాగా డబ్బులున్నాయి కానీ ఆరోగ్యం లేదు. ఆరోగ్యం అనే కష్టం. హెల్త్ ఉండాల్సిన శరీరం ఉన్నా, అన్ని అవయవాలు ఉన్నా అవి సరిగ్గా పనిచేయకపోవడం కష్టం. ఓకే, మనం ఈ సృష్టి మొత్తంలో చూసుకుంటే అబండెన్స్ అంటాం. సృష్టిలో అన్నీ ఉన్నాయి. నమ్మవు, చేయి కట్ అయితే ఎవరు చెప్తే మానుతుంది? చేయి ఆటోమేటిక్గా మానిపోతుంది. ఓకే, ఎవరు చెప్తే ఈ సృష్టిలో ఈ చెట్టు ఇలా పెరగాలని, ఆ పువ్వు ఆ టైంకి అలా విచ్చుకోవాలని, ఇట్ ఈస్ జస్ట్ హ్యాపెనింగ్. మనం ఏం చేస్తామంటే ఆ ఫ్లోని దెబ్బగొట్టి కష్టం తెచ్చుకుంటాం. సో యూనివర్స్లో అన్నీ ఉన్నాయి, కరెక్ట్గా ఆ టైంకి అది రాకపోతే కష్టం. బ్యాంకులో చాలా డబ్బులు ఉన్నాయి, వరల్డ్ బ్యాంకులో చాలా డబ్బులు ఉన్నాయి, కానీ ఇక్కడ జనాలు అలమటిస్తున్నారు డబ్బుల కోసం. అవునా? సో కష్టం ఈజ్ యూనివర్స్లో డబ్బులు ఉన్నాయి, మనకి ఆ ఆలోచన రాక, మనకి ఆ విధానమైన పరిస్థితి రాక, మనకి కావాల్సినంత తెలివి లేక డబ్బు కష్టం అనుభవిస్తాం. యు గాట్ ద పాయింట్? సో పాయింట్ ఏంటంటే నిజముగా ఉన్నదే కానీ దొరకట్లేదు. ఒకటి దగ్గర 1000 కోట్లు రూముల్లో పడున్నాయి, ఒక తిండికి డబ్బు లేదు, ఆ రోజు భోజనానికి డబ్బు లేవు, పిల్లల ఫీజులకి డబ్బు లేవు. సో యూనివర్స్లో డబ్బులు లేవా? ఉన్నాయి. మనీ ఈజ్ ఎవ్రీవేర్, కానీ మనకి రావడానికి అది ఎక్కడో బ్లాక్ అయిపోతుంది. సో అలా గనక యూనివర్స్ తీసుకుంటే అన్నీ ఉన్నాయి కానీ కష్టం. అక్కడెక్కడో ఎడారిలోకి వెళ్ళిపోతే నీళ్లు లేవు, దాహం 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 అనే కష్టం. అసలు నీళ్ళు లేవా ప్రపంచంలో? ఉన్నాయి చాలా. సో మై పాయింట్ ఇస్, కష్టం అనేది ఎప్పుడు నీ టైం లైన్లోకి యూనివర్స్ టైం లైన్ మ్యాచ్ కాకపోతే కష్టం వస్తుంది. ఓకే, ఇలా తీసుకోండి. సో ఏ కష్టం వచ్చినా సరే, నీకు హెల్త్ కష్టం వచ్చింది, ఎక్కడో ఆరోగ్యం అనేది నీ దగ్గరికి రావట్లేదు, అది కష్టం. అలా తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చేసి ఈ రోజుల్లో ఉండే కామన్ కష్టాలు చెప్తున్నాను. ఎవరో తినేసిన ఎంగిలి తినాల్సిన రావడం కష్టాన్ని అన్నిటికంటే చీపెస్ట్ కష్టం అంటారు. తిని మిగలగా మళ్ళీ తినేదాన్ని కష్టం అంటారు. అదొక టైప్ ఆఫ్ కష్టం. భుక్త కష్టం అంటారు దాన్ని, తినేసి మిగిలిన దాన్ని. ఓకే, జూరత్వం అంటారు, అంటే వ్యభిచారము అలాంటి వాటికి వెళ్ళినప్పుడు జారత్వం. అది ఎంతవరకు వెళుతుందంటే మన ఈ అఫైర్స్, వేరే వేరే అఫైర్స్, లింక్స్, ఇవన్నీ కూడా అలాంటి టైప్ ఆఫ్ కష్టమే. దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్సే. ఈ రోజుల్లో చూస్తే మనం సెకండ్ అఫైర్ పెట్టుకున్నారనో, లేకపోతే ప్రేమించి వదిలేశారనో, ఇవన్నీ టైప్స్ ఆఫ్ కష్టాలు. జస్ట్ దట్ నీకు కావాల్సిన ప్రాపర్ మనిషి నీ లైఫ్లోకి రాక, నేను ఎంతమందిని కౌన్సిలింగ్ చేస్తుంటా, వాళ్ళు చెప్తారు మా ఆయనండి వేరే వాళ్ళతో వెళ్ళిపోతారండి, ఆఫీస్కి వెళ్తే వేరే లింకులు ఉన్నాయండి, ఎందుకురా బాబు అని వాడిని అడిగితే ఇంట్లో అది రాగానే అరుస్తూ ఉంటుందండి. సో కష్టం ఈజ్ ఇద్దరికీ హ్యాపీనెస్ కావాలి కానీ హ్యాపీగా లేరు. జారత్వం వెరీ వెరీ డేంజరస్ థింగ్. థర్డ్ వచ్చేసి ఈ అన్నిటిలోకి వచ్చేది అనారోగ్యం. అనారోగ్యము ఎంతవరకు తీసుకెళ్తుందంటే వాళ్ళు ఏమేమో నమ్ముతారు. ఈ రోజుల్లో మందులు ఉన్నారా, మందులు వాడుకోండి అన్నా లేదు అక్కడెక్కడో ఏదో మంది ఇస్తారంట, ఇక్కడెక్కడో ఏదో మంది ఇస్తారంట అని తిరగడం. అదొక టైప్ ఆఫ్ కష్టం. హెల్త్ కష్టం సాల్వ్ కాదు, డాక్టర్ డయాగ్నోస్ చేయలేరు, అలాంటి కష్టం ఉంటుంది. కొన్ని యూ జస్ట్ కాంట్ సాల్వ్. అరే ఏం చేశాను నేను, ఎందుకు ఇట్లాగా? ఇది ఆ కష్టం ఎంత ఘోరంగా ఉంటుందంటే, నాకు ఆరోగ్యం కావాల్సిన శరీరం అలాగే ఉన్నా, అందరూ అలాగే ఉన్నా, నాకెందుకు ఈ కష్టం వచ్చింది అనిపిస్తుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్బు కష్టం, ఫైనాన్షియల్ కష్టం. దీంతోపాటు ఐశ్వర్యం, అంటే నా పిల్లలు నా కళ్ళ ముందే, నాకు ఇష్టపడ్డ వాళ్ళు నాశనం అయిపోతుంటే ఆ కష్టం అనుభవించలేము అసలు.
నా పిల్లలు, నా తల్లి తండ్రి వీళ్ళు బాధపడుతుంటే వాళ్ళని చూస్తూ బతకడం అనేది అన్నిటికంటే పెద్ద కష్టం. 5th వచ్చేసి మన మైండ్ మనకి సహకరించని కష్టం. ఒక అతను దయ్యాలు పట్టాయండి, ఎవరో చేతబడి చేయించారండి, వాడి మైండ్ వాడి మాట వెనక, సరే ఎవడెవడు ఏం చేతబడులు చేస్తాడో చేయించని, నేను నా పని మీద ఫోకస్ చేయాలి అనే చిన్న పాయింట్ అర్థం చేసుకోక, మైండ్ వాడి కోఆపరేట్ చేయక, నాకు కోపం అండి, ఆవేశం అండి, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి, ఇలాగా వాడి మైండే వాడి కంట్రోల్లో లేని కష్టం. ఓకే, ఎంత ఘోరంగా ఉంటుందండి. అండ్ తెలియకుండానే అప్పు తీసుకోవాల్సిన కష్టం. ఎంత పరిస్థితి వస్తుందంటే, అప్పటిదాకా ఆస్తులున్నవాడు ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి 30-40 lakhs ఖర్చు పెట్టేసేసుకుని ఏదో ల్యాండ్ ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే లిటిగేషన్లోకి వచ్చి అప్పులు తీసుకోవాల్సిన కష్టం. ఈ రోజుల్లో ఎంత అప్పు తీసుకుంటే అంత గొప్పగా చెప్తారు లోన్స్ అని, కానీ అప్పు అనేది ఒక టైప్ ఆఫ్ కష్టం. ఓకే, అప్పు తీసుకోవాల్సి రావడం ఒక టైప్ ఆఫ్ కష్టం. ఇది అదర్ ఫార్మ్ ఆఫ్ కష్టం ఈజ్ భిక్షాటన చేయడం. అడుక్కు తినాల్సిన అవసరము రావడం ఒక బిగ్ ఫార్మ్ ఆఫ్ కష్టం. అడుక్కు తినాల్సిన అవసరం రావడం, ఏదో రకంగా అంత ఉన్నా కూడా ఎవరి ద్వారానో అడుక్కోవడం. నాట్ ఓన్లీ అన్నం అడుక్కోవడమో, ఇట్లా మన సిగ్నల్స్ దగ్గర అడుక్కోవడమో కాదు, ప్రేమను అడుక్కోవడం, తెలియకుండానే నన్ను ఇష్టపడు అని అడుక్కోవడం, తర్వాత నాకు ప్రమోషన్ ఇస్తే బాగుండు అని అడుక్కోవడం. సమ్ ఫార్మ్ ఆఫ్ నీ క్వాలిటీ బాగుండి, నీకు టాలెంట్ ఉండి, నీ టాలెంట్ని గుర్తించి నీకు ఇవ్వాల్సిన ప్రమోషన్ ఇవ్వాలనుకున్నా ఎవరో ఒకళ్ళు వచ్చి మధ్యలో తీసుకెళ్ళిపోతే వాడిని అడుక్కోవాల్సి వస్తుంది. చూడు, నేను చేశాను, నేను ఇంత ప్రాజెక్ట్ చేశాను. అడుక్కోవడం ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ కష్టం. నా టాలెంట్ని నేను చూపించుకుని, నేను ఇంత టాలెంటెడ్ నాకు ఇవ్వు అని అడుక్కోవాల్సి వచ్చేది. జనరల్గా మన టాలెంట్ని చూసి ఇచ్చారు ఈజ్ అ గుడ్ థింగ్. బట్ అడుక్కుని నేను చేస్తున్నాను కదా, నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను కదా అని అడుక్కోవడం ఈజ్ అ వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ కష్టం. ఓకే, ఇవంతటితో పాటు ఎంత చేస్తున్నా భగవత్ కటాక్షము లేక, ఓకే, భగవత్ ఎక్కడైనా ఒక్కసారి, అది అన్నిటికంటే హయ్యెస్ట్ ఫార్మ్ ఆఫ్ కష్టం. దట్ భగవంతుడి యొక్క ఆ ప్రెజెన్స్ని మనం ఫీల్ అవ్వకపోవడం ఈజ్ ఎ బిగ్ ఫార్మ్ ఆఫ్ కష్టం. ఇంత సృష్టి నడుస్తోందే, ఒక డీప్ అడవిలోకి వెళ్ళి ఒక చోట చూస్తే ఒక మట్టి లోపల పెడితే ఒక పురుగు దానికంటూ ఒక క్రియేషన్ తయారు చేసుకుంది. ఓకే, ఆ మట్టిలోనే అది సెక్యూర్డ్గా దాచిపెట్టుకుని బ్రతుకుతూ ఇంత సృష్టిని అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసిన ఈ యూనివర్స్లో అలాంటి భగవంతుడి యొక్క ప్రెజెన్స్ నాకు తెలియకపోవడం ఈజ్ ఎ బిగ్ ఫార్మ్ ఆఫ్ కష్టం. ఇలాంటి కష్టము ఏ మనిషికి రాకూడదు. ఇది చాలా చాలా డేంజరస్. అండ్ అన్నిటికంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నది సోషల్ అఫైర్స్ కానీ, అన్నము యొక్క కష్టము కానీ, డబ్బు యొక్క కష్టము కానీ ఏ మనిషికి అట్లీస్ట్ ఈ కంటెంపరీ వరల్డ్లో రాకూడదు. సో అందరూ ఎవరికి తోచితే వాళ్ళకి అన్నం పెట్టండి. ఎవరికైనా ఆకలి వేస్తే డబ్బు రూపంలో కంటే నేను ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టడం ఇస్ వన్ ఫార్మ్, వాళ్ళ హెల్ప్ చేసిన వాళ్ళ మొత్తం. ఆర్ నిజంగా అవసరం ఉన్న చోట ఉద్యోగం ఇప్పించడము, ఆర్ డబ్బుకి కావాల్సిన ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఇప్పించడం అందరూ చేయాల్సిన పని. అలా కనుక చేస్తే ఎవరినైనా కష్టం నుంచి బయటపడేసిన వాళ్ళు అవుతాం. అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో కష్టం అనేది బేసిక్గా మన టైం లైన్లోకి రావట్లేదు. ఇంకా నాకు టైం కలిసి రాలేదు బాస్ అంటారు చూసావా, అదే పెద్ద కష్టం. టైం కలిసి రావడానికి నువ్వేం చేస్తున్నావు, నీ యూనివర్స్ని నీ టైం లైన్లోకి తీసుకురావాలి అనే ప్రొసీజర్ ఎవ్రీవన్ చేయాలి. ఇది కంపల్సరీగా ఫాలో కండి. ఈ యూనివర్స్ని మన టైం లైన్లోకి తెచ్చుకోవచ్చు. దానికే మన వాళ్ళు తపస్సు అని చెప్పారు. తపస్సులాగా చేయండి. ఏదైనా ఒక అంశం అనుకుంటే దాన్ని తపస్సుల భయంతో కాదు, వరితో కాదు, నాకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవుతాడో లేదో అనే భయంతో తపస్సు చేసిన ఋషులకు కనిపించడు. అవి తీరుతాడు, అయ్యేదాకా నేను లేవను అక్కడి నుంచి అని అనుకున్న రోజున గెలుస్తాం. సో అలాగా ఏ కష్టం ఉన్నా సరే మీకు లిస్ట్ రాసుకోండి, దీన్ని దాటి ముందుకు వస్తా అని అనుకోండి. అండ్ కష్టం ఎప్పుడు కూడా జన్మతః కర్మతః వస్తూ ఉంటాయి. ఆ కర్మని మార్చుకునే శక్తి కూడా మనకే ఉంటుంది. యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్. అప్పుడే లైఫ్ విల్ బీ ఐ థింక్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఎలాంటి కష్టం ఉన్నా సరే కష్టంలోంచే బయటకు రావాలి మనం. ఓకే, మొత్తం బురద ఉన్నప్పుడు ఆ బురదలోంచి వస్తేనే ఆ లోటస్ ఫ్లవర్కి మజా కదా. అందుకని
ఎన్ని ముళ్ళున్నా సరే అలా ముందుకు రావడం గొప్పతనం ఉంటుంది. సో ట్రై చేసుకోవాలి. ఈ కష్టాల నుంచి, కష్టాలు కాదు, ఎన్ని కష్టాలున్నా అన్ని దాటి అందరూ బయటకు రావాలని నా మనస్ఫూర్తి కోరిక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.